ఎన్నో నార్మ్స్ దానికి, ఆ సంస్థకి సర్టిఫైడ్ అంటే అత్యున్నతమైన స్టాండర్డ్స్తో బీచ్ నిర్వహించాలంటే అక్కడ ఉన్న వ్యర్థాలని క్లీన్ చేయడం కానీ, అలాగే అక్కడ పటిష్టమైన కోస్ట్ గార్డ్స్ని పెట్టడం, అక్కడ ఆ పర్యావరణ తగ్గట్టుగా అక్కడ ఆ సుందరీకరణ చేయడం, ఇటువంటిపై శ్రద్ధ చూపించి దాదాపు 4.5 కోట్లు వెచ్చించి ప్రపంచంలో అందమైన బీచ్గా, ప్రమాదరహిత బీచ్గా వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కిన వెంటనే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసింది. ఈరోజు అక్కడ చీకటి పడితే ఒక్క లైట్ కూడా వెళ్ళడం లేదు. అక్కడంతా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది కాకుండా వ్యర్థాలు